ఇదే మా ఊరు, హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లో ఒక చిన్న విలేజ్. మరి ఫోన్ ఎందుకు లేపలే? అయినా లేపినా ఏం అడుగుతారా? పోయేటప్పుడు వచ్చి కలిసిపోంటావు. ఎలా నువ్వు ఉండేది ఇక్కడనేగా, అందుకే డైరెక్ట్ వచ్చేసిన. అంటే ఏంట్రా? ఏం లే మామ, నువ్వు నా కోసం ఎప్పటికంటే గొప్ప ఫ్రెండ్ అంటున్నారా? రేయ్, నీకు నా కోసం తెలియదురా. నేను పక్క కరీంనగర్ వాడిని. నేను గిట్ల కరీంనగర్తో పట్టిందంటే 10 మంది చూస్తారు నా కోసం బస్ దిగే కాడ. నువ్వేం చేస్తుంటారా భయ్? మనవాడి సాఫ్ట్వేర్ నెలకి 50,000 సంపాదిస్తాడు. నేను అడిగింది నువ్వేం చేస్తుంటావా అని. ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావురా? ఏమన్నా చూసుకోవచ్చు కదా. ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే ఇట్లా ఉండేటోని కాదు కదరా. ఎన్ని ఆఫర్ రిజెక్ట్ చేసినా మీకు తెలియదారా? నెక్స్ట్ మంత్ ఒక ఇంటర్వ్యూ ఉంది, అది వచ్చిందంటే ఆఫ్ టు సింగపూరే. మామ అర్జెంటుగా చెరువు గట్టు దగ్గరకు వచ్చేయరా. ఇప్పుడే మన మహేష్ ఇటు వెళ్తూ కనిపించాడు, నేను వాడిని ఫాలో చేస్తున్నారా. అవునా? కానీ నువ్వు చేస్తుంది తప్పురా. మనకుండేది ఒకటే లైఫ్. ఇక్కడ మనకు కావాల్సినట్టు ఎలా జీవించాలనే దానిపై ఫోకస్ చేస్తే అన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇలాంటి డిసిషన్ తీసుకుని ఒక ఫెయిల్యూర్గా మిగిలిపోతావా ఈ సొసైటీలో? నాకు చిన్న ఫేవర్ కావాలరా. రేయ్, నువ్వు అడగాలారా? ఇది చెయ్యరా అని ఆర్డర్ వేస్తే లెవెల్రా నీది. అయినా నా హాస్టల్ ఏంట్రా, మన హాస్టల్. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి రీజన్ నువ్వే మామ.